ఏపీ డిఎస్సి టీజీటీ మ్యాథ్స్ ఎగ్జామ్స్ 6వ తేదీ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మనం సమ్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్లో కొన్ని క్వశ్చన్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. వీటి ద్వారా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది నెక్స్ట్ రాసేటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. ఇందులో కరెంట్ అఫైర్స్ నుంచి కానీ బోధనా పద్ధతుల గురించి కానీ అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందనమాట. లాస్ట్ వీడియోలో మీకు మ్యాథ్స్ గురించి కూడా మనం ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది ఒక ఐడియా కోసం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు మొదట అబ్జర్వ్ చేసినట్టయితే కనుక సుప్రీంకోర్టు జడ్జి ఎవరు సంజీవ్ ఏ సంవత్సరం కాలంలో పనిచేశారు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పనిచేశారు అనేది క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. అదేవిధంగా 2024 సంబంధించి ప్రో కబడ్డీ విన్నర్ ఎవరు రంజీ ట్రోఫీ గురించి కూడా అడగడం జరిగింది. అంటే మనము 2024 అండ్ 2025కి సంబంధించి మనము స్పోర్ట్స్ వాళ్ళ యొక్క గేమ్స్, స్పోర్ట్స్ విన్నర్స్, రన్నర్స్, సో వీటికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కబడ్డీ కానీ ఐపీఎల్ కానీ వీటన్నిటికి సంబంధించి సో కంపల్సరీ స్పోర్ట్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే నెక్స్ట్ రాబోయే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మిస్సైల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి S-400 మిస్సైల్ ఏ దేశానికి చెందినది, అదేవిధంగా కేరళలో మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందినది అనే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా మనకి ఇందులో నిగమన పద్ధతి గురించి క్వశ్చన్ అయితే అడిగారు. వీటితో పాటు మనకి ఈ పద్ధతుల్లో మనకు ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి నుంచి కంపల్సరీ ఈ 4 నుంచి ఒక క్వశ్చన్ అయితే ప్రతి ఒక్క షిఫ్ట్లో అయితే కంపల్సరీ అడిగే అవకాశం అయితే 100% అయితే ఉంటుంది. కాబట్టి ఈ 4 పద్ధతుల గురించి మీరైతే తెలుసుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంటుంది. గన్ షాట్ 1 మార్క్ ఇంపార్టెంట్ గ్యారెంటెడ్ క్వశ్చన్ అనమాట. అదేవిధంగా థామస్ డేల్బర్ట్ రాసిన పుస్తకం ఏది, పుస్తకాలు, రచయితలు వాటి గురించి కూడా మనకు క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు. కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టీ యాక్ట్ 2009 గురించి క్వశ్చన్ లేనిదంటూ ఏ షిఫ్ట్ ఉండదు. ఆర్టీఈ యాక్ట్ 2009 అండ్ నేషనల్ ఎకనామిక్ పాలసీ వీటి నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనేది గ్యారెంటీ వస్తాయి. సో వీటిని అసలు మిస్ అవ్వకండి. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మినిమం ఎన్ని బోధనలు క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది అనే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది బోధనా పద్ధతుల గురించి. అదేవిధంగా చట్రోపాధ్యాయ కమిటీ గురించి ఒక క్వశ్చన్. అదేవిధంగా యుద్ధ విన్యాసాలు వాటికి పెట్టినటువంటి పేర్లు చాలా ఇంపార్టెంట్. అవి కరెంట్ అఫైర్స్లో చాలా గన్ షాట్ అని చెప్పుకోవచ్చు. యుద్ధ విన్యాసాలు వాటి యొక్క పెట్టినటువంటి పేర్లు వచ్చేసి డైనమైట్ను కనుగొన్నది వేరు, సో ఆల్ఫ్రెడ్ నోబెల్, ఇది ఎవరికైనా తెలుసు, బేసిక్ క్వశ్చన్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎన్ఆర్ఎస్ఏ హెడ్ క్వార్టర్స్ గురించి అడిగారు. అదేవిధంగా ట్రిజం ఫుల్ ఫార్మ్ ఏది అని కూడా ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఫుల్ ఫార్మ్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మోరిసన్ సోపానాలు అండ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ గురించి కంపల్సరీగా మనము కరెంట్ అఫైర్స్ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇవి వీటికి సంబంధించి క్వశ్చన్స్. మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి డిఎస్సి అభ్యర్థుల కోసం రూపొందించినటువంటి కోర్స్ ఒకటి ఉంది. అది 300 గ్యారంటీడ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. వాటి నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మినిమం 15 to 20 క్వశ్చన్స్ అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఆ కోర్స్ కోసం మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో ఆ కోర్స్ ఉంటుంది కేవలం 300 రూపీస్తో. ఓకే, ఇది వీటికి సంబంధించి క్వశ్చన్స్. మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ క్లాస్లో మనం అడుగు పెడదాం. థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.